హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో ముఖ్యమైన ఎడ్యుకేషనల్ అప్డేట్స్తో పాటుగా అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించి వివిధ సబ్జెక్టులకు సంబంధించిన క్లాసెస్ విని మరి వాటిని పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రతి క్లాస్ నుంచి కనీసం 2 మార్క్స్ వచ్చే విధంగా నేను వాటిని అత్యంత ప్రామాణికంగా రూపొందించడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యమైన అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పరిశీలిద్దాం. ముందుగా జీవో నెంబర్ 46 కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు. తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్ 4న జారీ చేసిన జీవో నెంబర్ 46ను సవాల్ చేస్తూ ఎం శ్రీకాంత్ దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఇందులో ఫిబ్రవరి 28 తేదీ కల్లా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమవారం దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ బుయాన్ల ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము కానిస్టేబుల్ పోస్టుల భర్తీని 2 కేడర్లుగా విభజించిందని, అందులో కేడర్ 1లోని పోస్టుల్లో 95% ఖాళీలను స్థానిక అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు 2024 ఆగస్టులో తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి జీవో నెంబర్ 46 రాష్ట్రంలో చాలా రోజుల నుంచి మరి ఒక ముఖ్యమైన అంశంగా ఉంది. నిరుద్యోగులు దీనిపైన బాగా పోరాడడం జరుగుతుంది. చూద్దాం మరి. నెక్స్ట్, వయో పరిమితిని పెంచితే నిరుద్యోగులకు అన్యాయం. విశ్వవిద్యాలయాల్లో బోధన సిబ్బంది పదవి విరమణ వయస్సును పెంచితే నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ప్రస్తుతం పనిచేస్తున్న వారి పదోన్నతులకు గండిపడుతుందని తెలంగాణ వెటర్నరీ గ్రాడ్యుయేట్ సంఘం అధ్యక్షుడు కాటం శ్రీధర్ ధ్వజమెత్తారు. ఓకే, అంతే కదా, మరి జాబ్ వచ్చిన వాళ్ళే 30-40 ఏళ్ళు చేస్తే జాబ్ రాని వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పటికే దశాబ్ద కాలంగా నోటిఫికేషన్ లేక ఒక జనరేషన్ మొత్తం నాశనం అయిపోయింది. ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. వయో పరిమితిని పెంచితే ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగ సమాజం క్షమించదు. నెక్స్ట్ చూద్దాం. వలసలసల అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై ఉక్కుపాదం. ఇక్కడ చూద్దాం ఒకసారి. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపాదం మోపుతుంది. ఇక్కడ చూడండి. సైనిక విమానాల్లో తిప్పి పంపుతున్న అగ్రరాజ్యం, ఇరుగు పొరుగు దేశాల ఆక్రోశం అడ్డుకోవడానికి బ్రెజిల్, మెక్సికో, కొలంబియా ప్రయత్నాలు, ఆంక్షల కొరడాతో దారికి తెచ్చుకుంటున్న ట్రంప్, గురుద్వారాల్లో తనిఖీలపై సిక్కుల మండిపాటు, బయట పార్ట్ టైం ఉద్యోగులు చేయడానికి జంకుతున్న విద్యార్థులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు, అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు, సరైన పత్రాలు లేకుండా దేశంలోకి దొడ్డిదారిన ప్రవేశించి నివాసం ఉంటున్న వారిని పెద్ద ఎత్తున స్వదేశాలకు తిప్పి పంపుతున్నారు. దీన్నే డిపోర్టేషన్ అంటారు. డిపోర్టేషన్. ఇందుకోసం సైనిక విమానాలను వినియోగిస్తున్నారు. ఈ విమానాలని తమ భూభాగంలో అనుమతించేది లేదని బెదిరిస్తున్న దేశాలపై ఆంక్షల కొరడా జులిపించి దారికి తెచ్చుకుంటున్నారు. దీంతో మధ్య దక్షిణ అమెరికా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. సరిహద్దున ఉన్నటువంటి మెక్సికోతో పాటుగా బ్రెజిల్, కొలంబియా, గ్వాటెమాలా, హోండురూస్, ఎల్ సాల్వడార్ వంటి దేశాలు అమెరికా చర్యలపై ఆక్రోశం వెలగక్కుతున్నాయి. తమ దేశ వాసుల్ని గొలుసులతో బంధించి అవమానీయంగా సైనిక విమానాల్లో తరలిస్తున్నారంటూ మండిపడుతున్నాయి. ఇప్పటికే పలు సమస్యలతో సతమవుతున్న ఈ దేశాలు ఇలా వెనక్కి వచ్చిన వారికి సౌకర్యాలను కల్పించలేక తలలు పట్టుకుంటున్నాయి. డిపోర్టేషన్కు సైన్యాన్ని వినియోగించడంపై దేశీయంగా నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా వలసదారులను పంపేస్తే అమెరికాలో వివిధ పనులు చేసే వారు లేకుండా పోతారని ఇక్కడ అమెరికాలోని అరిజోనా రాష్ట్రం టెక్సాస్లో పోలీసుల నిర్బంధంలో అక్రమ వలసదారుడు. దీనికి సంబంధించిన కంటిన్యూషన్. మరి ఈ వెనక్కి పంపించే వారితో సున్నితంగా వ్యవహరించాలని
పలువురు సూచిస్తున్నప్పటికీ కూడా ట్రంప్ సర్కారు వెనక్కి తగ్గడం లేదు. దీంతో సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న లక్షల మంది వణికిపోతున్నారట. చేతులతో బేడీలతో బ్రెజిల్కు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న బ్రెజిల్ వాసులను బేడీలతో తరలిస్తున్న అధికారులు. మరి ఇది సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. తిరస్కరించిన మెక్సికో అయినప్పటికీ కూడా టారిఫ్ హెచ్చరికలతో దిగి వచ్చిన కొలంబియా దేశం వల్ల సైనిక విమానాల్లో పంపితే ఆ విమానాలను తమ దేశంలో ల్యాండింగ్కి అనుమతించకపోవడంతో అమెరికా ఏం చేసిందంటే వారి దేశాల నుంచి వచ్చేటువంటి దిగుమతులపైన ఎక్కువ టారిఫ్లు విధించడంతో మరి ఆ దేశం దారికి వచ్చిందని చెప్తా ఉన్నాడు. ఇక జల్లెడ పడుతున్న యంత్రాంగం. అరిజోనాలోని టెక్సాస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సైనికుల విమానంలో అక్రమ వలసదారుల తరలింపు. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ చూద్దాం. 16 ఏళ్లలో పిల్లలు రాత్రి 11 తర్వాత థియేటర్లకా? ఈ అంశంపై నిర్ణయం తీసుకోండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. అప్పటి వరకు వారిని అనుమతించొద్దని స్పష్టీకరణ. ఉదయం 11 గంటలలోపు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్లలోపు పిల్లలని థియేటర్ల సినిమాలకు అనుమతించారాదని, దీనిపై అన్ని వర్గాలతో చర్చలు జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు ఉదయం 11 గంటలలోపు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్లలోపు పిల్లల్ని సినిమాలకు అనుమతించరాదని థియేటర్ల యాజమాన్యాలకు స్పష్టం చేయడం జరిగింది. గేమ్ చేంజర్ సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 4 పిటిషన్లపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి సోమవారం విచారణ చేపట్టి ఆదేశాలు జారీ చేశారు. ఈ అడిషనల్ షోలు ఏందో, ఈ టికెట్లు రేట్లు పెంచడేందో మరి ఆలోచించాల్సిన విషయమే. ఓకే, ఇది దాని కంటిన్యూషన్ వార్త. నెక్స్ట్, వక్ఫ్ బిల్లులపై విపక్షాల సవరణలకు తిరస్కరణ. వివాదాస్పదమైన వక్ఫ్ బిల్లుపై సమగ్ర పరిశీలనకు నియమితమైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. కమిటీలో భాజపా సహా ఎన్డీఏ కూటమి సభ్యులు ప్రతిపాదించిన 32 సవరణలను ఆమోదించి విపక్షం చెప్పిన వాటిని గుంపగుత్తగా తిరస్కరించింది. వివాదరహిత ప్రభుత్వ వినియోగంలో ఉన్నటువంటి వక్ఫ్ భూములను అలాగే ఉంచాలని కమిటీ ప్రతిపాదించనుంది. అలాగే కొత్త చట్టం అమల్లోకి వచ్చేలోగా అవి తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. బిల్లులోని 44 నిబంధనలను విపక్షాలు సోమవారం ఒక్కరోజే 500లకు పైగా సవరణలను ప్రతిపాదించాయి. ప్రస్తుత నిబంధనలనే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశాయి. బిల్లులోని అంశాలు అమానుషంగా ఉన్నాయని, ముస్లింల మతపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డాయట. చూద్దాం, ఇది వక్ఫ్ బిల్లుకు సంబంధించిన టాపిక్ ఇది. నెక్స్ట్ చూద్దాం. జాతీయ క్రీడలు. వచ్చేసింది జాతీయ క్రీడల పండుగ. మట్టిలోని మాణిక్యాలను వెలికితీసే మారుమూల గ్రామాల్లోని ప్రతిభను వెలుగులోకి తెచ్చే జాతీయ క్రీడలకు రంగం సిద్ధమైంది. ఉత్తరాఖండ్ ఆతిథ్యం ఇస్తున్నటువంటి 38వ జాతీయ క్రీడలను ప్రధానమంత్రి మోడీ మంగళవారం అధికారికంగా ప్రారంభిస్తారు. ఇప్పటికే ట్రయాథ్లాన్, హ్యాండ్బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 14న ముగిసే ఈ క్రీడలకు ఉత్తరాఖండ్లోని 7 నగరాలు వేదికగా నిలుస్తాయి. ఇది మనం కరెంట్ అఫైర్స్ పరంగా మరి 38వ జాతీయ క్రీడలు అంటే 38 అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 7 నగరాల్లో జరుగుతున్నాయని చెప్తా ఉన్నాడు. 18 రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో 32 క్రీడాంశాల్లో అథ్లెట్లు పోటీ పడనున్నారు. 38 జట్ల నుంచి దాదాపు 10,000కు పైగా అథ్లెట్లు, ప్రతినిధులు ఈ క్రీడల్లో పాల్గొంటారు. అథ్లెట్ల సంఖ్య ప్రకారం చూస్తే ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద క్రీడా టోర్నీ కానుంది. ఉత్తరాఖండ్ ఆవిర్భవించి 25వ ఏడాది అవుతున్న సందర్భంగా మరి ఈ క్రీడలను ఘనంగా నిర్వహించేందుకు ఆ రాష్ట్రం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆ రాష్ట్ర పక్షి అయినటువంటి మోనాల్, గుర్తుంచుకోవాలి ఇది కూడా, ఆ రాష్ట్ర పక్షి అయినటువంటి మోనాల్ స్ఫూర్తితో ఈ క్రీడలకు మౌలి మస్కట్ను తయారు చేశారు. ఇది ఆ రాష్ట్ర విశిష్టమైన సహజ అందాన్ని, వైవిధ్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఒలింపిక్ క్రీడలైన అథ్లెటిక్స్, స్విమ్మింగ్, షూటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, హాకీ, బాక్సింగ్ తదితర వాటితో పాటు సాంప్రదాయ ఆటలైనటువంటి కబడ్డీ, ఖోఖోలను నిర్వహిస్తున్నారు. చూడండి, మరి ఇది జాతీయ క్రీడలకు సంబంధించింది. కరెంట్ అఫైర్స్ పరంగా అత్యంత ముఖ్యమైన అంశం ఇది. మరి ఉత్తరాఖండ్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మరి ఆ రాష్ట్రంలో మరి నేషనల్ గేమ్స్ నిర్వహిస్తున్నారు. 38th ఎడిషన్. మరి ఉత్తరాఖండ్
ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు 2000 సంవత్సరంలో ఒకేసారి ఏర్పడ్డాయి అన్న సంగతి తెలిసిందే. 2000 సంవత్సరం నవంబర్ 1, నవంబర్ 9, నవంబర్ 15 ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. నాగోబా జాతరకు అన్ని ఏర్పాట్లు సీఎం. నాగోబా జాతరకు అన్ని ఏర్పాట్లు సీఎం రేవంత్ రెడ్డి. నాగోబా జాతర సందర్భంగా భక్తులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే రెండవ పెద్ద జాతర అయినటువంటి గిరిజన జాతర అయినటువంటి నాగోబా జాతర అని పేర్కొన్నారు. మిశ్రమ వంశీయుల ఆధ్వర్యంలో జరిగే 5 రోజుల జాతరలో నాగోబా ఆశీస్సులను భక్తులు తీసుకోవాలని ఆకాంక్షించారు. అధికారికంగా నిర్వహిస్తున్న జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారని ముఖ్యమంత్రి సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఓకే. మనిషి మాంసం మరిగిన పులి మృతి. మనిషి మాంసం మరిగినది మ్యాన్ ఈటర్గా కేరళ ప్రభుత్వం ప్రకటించిన పులి మృతదేహం వయనాడు కొండ ప్రాంతాల్లో కనుగొన్నట్టు ఆ రాష్ట్ర అటవీ శాఖ వెల్లడించింది. ఈ పులి 2 రోజుల క్రితం వయనాడు జిల్లాలోని కాఫీ తోటల్లో పనిచేస్తున్న 45 ఏళ్ల మహిళపైన దాడి చేసి ఆమె మృతదేహాన్ని సగం తినేసిన విషయం తెలిసిందే. పులి కడుపులో మహిళ జుట్టు, వస్త్రాలు, చెవి పోగులు ఉన్న కళేబరానికి జరిపిన శవ పరీక్షలో కనుగొన్నారు. ఆది సోమవారాల మధ్య అర్ధరాత్రి 12:30 ఒక ప్రాంతంలో పులి తిరుగుతున్నట్టు తెలుసుకున్న ఈ పులి మ్యాన్ ఈటర్గా పేర్కొని దాన్ని చంపేయాలని నిన్ననే కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మరి అది మృతి చెందిందని వార్త వచ్చింది. ఇక్కడ చూడండి. మరి ఉత్తరాఖండ్లోకి ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి రావడం జరిగింది. యూనిఫామ్ సివిల్ కోడ్. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఆవిర్భవించింది. అంటే అంతకుముందు కూడా గోవా ఉంది. అది స్వాతంత్రం కంటే ముందే ఉందని మరి తెలుసుకోవాలి అభ్యర్థులు. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఆవిర్భవించింది. సోమవారం నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. యూసీసీ విధి విధానాలకు సంబంధించిన నోటిఫికేషన్ పోర్టల్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని వెల్లడించారు. ఉమ్మడి పౌరస్మృతి అమలుతో నిజమైన మహిళా సాధికారతను మనము చూడవచ్చు. బాల్య వివాహాలు, ముమ్మూర్ తలాక్, బహుభార్యత్వం వంటి దురాచారాలను పూర్తిగా రూపుమాపడానికి యూసీసీ తోడ్పడుతుంది. ఇది ఏ మతానికి, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 కింద పలు షెడ్యూల్ తెగలను దీని నుంచి దూరంగా ఉంచామని పేర్కొన్నారు. ఈ పోర్టల్ ద్వారా వివాహాలు, విడాకులు, సహజీవనాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి తప్పనిసరి చేశారు. ఇందులో మొట్టమొదటిగా సీఎం పుష్కర్ సింగ్ ధామీ తన వివాహాన్ని నమోదు చేసుకొని ధ్రువపత్రాన్ని పొందారు. ఇక్కడ చూడండి. మరి రాజ్యాంగంలోని ఎన్నో ఆర్టికల్ యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేయాలని పేర్కొంటుందో కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నిన్న కూడా అడిగాను కానీ ఎవరు మెసేజ్ చేయలేదు. ఫైనల్ చివరి వరకు చూడండి వీడియో. అన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కాబట్టి చివరి వరకు చూసి అడిగిన క్వశ్చన్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. పాము కాటుకు చికిత్స అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టండి. పాము కాటు సమస్య దేశమంతటా ప్రబలంగా ఉందని, దీనికి సంబంధించిన చికిత్సను అందుబాటులోకి తీసుకురావడానికి తగిన చర్యలు చేపట్టాలని సోమవారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాము కాటులో కీలకమైనటువంటి యాంటీవీనం కొరత కారణంగా దేశంలో గణనీయమైన ప్రజారోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని దాఖలైన పిటిషన్ను జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఎస్విఎన్ బట్టిలతో కూడినటువంటి ధర్మాసనం విచారించింది. ఏటా సుమారు 58,000 మంది పాము కాటు వల్ల మరణిస్తున్నారని, మరి పాము కాటుకు సంబంధించి యాంటీవీనం అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. తర్వాత వరకట్న నిరోధక చట్టాన్ని సమీక్షించాలని దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. వరకట్నం, వివాహిత మహిళలపై జరిగే హింసకు సంబంధించిన చట్టాలు దుర్వినియోగం గురవుతున్నాయంటూ ఒక న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ను చేపట్టేందుకు నిరాకరిస్తూ మేము చట్టాలు చేయడం పార్లమెంట్ చేయాల్సిన పని అని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ బుమ్రాదే టెస్ట్ కిరీటం. మేటి మహిళ వన్డే క్రికెటర్గా మందానా. ఏం లేదు ఇక్కడ చూడండి. బుమ్రాను ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా పేర్కొనడం జరిగింది. 2024కు సంబంధించి ఐసీసీ టెస్ట్ క్రికెటర్గా బుమ్రాను
తర్వాత 2024 సంవత్సరానికి మేటి టెస్ట్ క్రికెటర్ ఐసీసీ సోమవారం ఇతన్ని ఎంపిక చేయడం జరిగింది. తర్వాత ఐసీసీ మేటి మహిళా వన్డే క్రికెటర్గా ఈమె స్మృతి మందానా ఎంపిక కావడం జరిగిందని ఇక్కడ తెలియజేస్తుండు. నెక్స్ట్ మున్సిపాలిటీలో ఆత్మీయ భరోసాపై నిర్ణయం తీసుకోండి హైకోర్టు. మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపజేయాలంటూ పిటిషనర్ సమర్పించిన వినతి పత్రంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ఆదేశించింది. గ్రామాల మాదిరిగానే మున్సిపాలిటీల్లో పేదలకు ఆత్మీయ భరోసాను అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ నారాయణపేట జిల్లాకు చెందినటువంటి నారాయణపేటకు చెందిన జి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుకా యారాల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ వ్యవసాయ భూములు లేని గ్రామీణ పేదలకు ఆత్మీయ భరోసా పథకం కింద ఏటా 12,000 సాయం అందిస్తుంటే మున్సిపాలిటీలోని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. చూడండి మరి. నాలో భారత్ డిఎన్ఏ ఉంది. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో భారత్తో తమ దేశానికి బలమైన నాగరికత సంబంధాలు ఉన్నాయని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో పేర్కొన్నారు. తమ దేశ ప్రజలు అనేక మందికి సంస్కృతం ఆధారంగా పేర్లున్నాయని తెలిపారు. అంతేకాకుండా తనలో భారత్ డిఎన్ఏ ఉందని చెప్పారు. ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా సుబియాంతో హాజరైన విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందులో సుబియాంతో ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్తో తమ దేశానికి గల సాంస్కృతిక బంధాలను వివరించడం జరిగింది. భారత సంగీతం ఎక్కడ వినిపించినా తాను నృత్యం చేస్తానని ఆయన వెల్లడించారు. భారత్లో తాను పర్యటిస్తున్నది కొద్ది రోజులే అయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి సంవత్సరం ఏమడుతుంటాడంటే గణతంత్ర దినోత్సవానికి ప్రతి సంవత్సరం ఒక దేశ అధ్యక్షుడు కానీ ప్రధాని కానీ హాజరు కావడం జరుగుతుంది. మరి 2025 సంవత్సరానికి సంబంధించి ఈ 76వ గణతంత్ర దినోత్సవానికి సంబంధించి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో హాజరైందని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లావోస్ సైబర్ ముఠాల నుంచి 67 మంది భారతీయులకు విముక్తి. లావోస్లో సైబర్ మోసాలకు పాల్పడే సంస్థలో పనిచేస్తున్నటువంటి 67 మంది భారతీయులను అక్కడి భారత రాయబార కార్యాలయం రక్షించింది. లావోస్లోని బొకేవో ప్రావిన్స్లోని గోల్డెన్ ట్రయాంగిల్ స్పెషల్ ఎకనామిక్ జోన్లోని కొన్ని నేర ముఠాలు ఈ యువకులతో బలవంతంగా సైబర్ మోసాలు చేయిస్తున్నాయని అధికారులు తెలిపారు. తప్పుడు ఉద్యోగ పత్రాలను నమ్మి వీరంతా ఉచ్చులో చిక్కుకున్నారని పేర్కొనడం జరిగింది. ఇది కరెంట్ పాలిటిక్స్ సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య అడిగిండు గ్రూప్ 2లో ఎలక్షన్ కమిషన్లో ప్రస్తుతం ఎంతమంది కమిషనర్లు ఉన్నారని అడిగితే ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, 2 ఇతర కమిషనర్లు ఉన్నారని మనందరం ఆన్సర్ పెట్టిన సంగతి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు నూతన చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. తదుపరి సిఈసి ఎంపికకు అన్వేషణ కమిటీ ఏర్పాటు. నేతృత్వం వహించనున్న న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్. తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్హులైన అధికారుల తుది జాబితాను రూపొందించేందుకు అన్వేషణ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వం వహించనున్నారు. ఆర్థిక శాఖ, సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యదర్శులు ఇందులో సభ్యులుగా ఉండనున్నారు. గతంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవి విరమణ అనంతరం అత్యంత సీనియర్గా ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ను సిఈసిగా నియమించేవారు. అయితే గత ఏడాది నుంచి అమల్లోకి వచ్చినటువంటి సిఈసి, ఈసీల నియామకాలకు సంబంధించిన నూతన చట్టాన్ని అనుసరించి అన్వేషణ కమిటీ 5 కార్యదర్శి స్థాయి అధికారుల పేర్లతో తుది జాబితాను రూపొందిస్తుంది. దాని నుంచి ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఈసి, ఈసీలను నియమిస్తుంది. ప్రస్తుత సిఈసి రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవి విరమణ చేయనున్నారు. అన్వేషణ కమిటీ నేమ్స్ ఇచ్చిన తర్వాత ప్రధానమంత్రి నేతృత్వంలో కమిటీ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి. నెక్స్ట్, వేసవిలో కైలాస మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభం. భారత్ చైనా నిర్ణయం. కైలాస మానస సరోవర్ యాత్రను ఈ వేసవిలో పునఃప్రారంభించాలని భారత్ చైనా సంయుక్తంగా నిర్ణయించాయి. దీంతోపాటు ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను పునరుద్ధరణకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. 2 దేశాల మధ్య పౌర సంబంధాలు పెంపొందించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపింది.
చైనా పర్యటనలో భాగంగా భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సోమవారం జరిపిన భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో 2020లో మానస్ సరోవర్ యాత్రతో పాటు విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లోని నదులకు సంబంధించిన హైడ్రలాజికల్ సమాచార పంపిణీతో పాటు ఇతరత్ర సహకారంపై చర్చించడానికి ఇరు దేశాలతో నిపుణులతో త్వరలో సమావేశం నిర్వహించడానికి కూడా ఈ భేటీలో అంగీకారం కుదిరింది. భారత్ చైనా సంబంధాల మెరుగుదల లక్ష్యంగా 2 రోజుల పర్యటనకు విక్రమ్ మిశ్రీ చైనాకు వెళ్లడం జరిగింది. లుకషెంకోకే బెలారస్ పగ్గాలు. వరుసగా 7వసారి అధ్యక్షునిగా ఎన్నిక. బెలారస్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో భారీ మెజారిటీతో నెగ్గారు. ఆయన 86% ఓట్లతో వరుసగా 7వసారి దేశ అధ్యక్షుడయ్యారు. లుకషెంకోపై పోటీ చేసిన 4 అభ్యర్థులు కూడా ఆయన మద్దతుదారులే కావడం ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన 4 అభ్యర్థులు కూడా ఆయన మద్దతుదారులే కావడం గమనార్హం. ఎన్నికల ప్రచారంలో వారు లుకషెంకోపై ప్రశంసల వర్షం కురిపించారు. అంటే ఆయన ప్రత్యర్థులు కూడా ఈయన పైన ప్రశంసలు కురిపించారట. ఇక మరి గెలవకుంటే ఎట్లా చేస్తాడు? ఆయన అసలైన ప్రత్యర్థులట ఈయనకు భయపడి దేశం పారిపోయారట. నిన్న న్యూస్ పేపర్లో నిన్నటి పేపర్ నిన్న న్యూస్లో ఉంది, చూడండి ఒకసారి. 94 నుంచి జరిగిన ప్రతి అధ్యక్ష ఎన్నికల్లోనూ లుకషెంకో విజయం సాధిస్తూ వచ్చారు. అయితే ఈ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించలేదని ఐరోపా సహా చాలా పాశ్చాత్య దేశాలు ఆరోపించాయి. ఎన్నికల్లో విజయం సాధించిన లుకషెంకోను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభినందించారు. అయితే ఈయన ఏంటంటే పుతిన్కు చాలా క్లోజ్ ఫ్రెండ్ అట. మరి ఇక చూడాలి ఒకసారి. గ్రహశకలాన్ని కనుగొన్న భారత విద్యార్థి. ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందినటువంటి విద్యార్థి దక్ష్ మాలిక్ అరుదైన ఘనతను సాధించారు. తాను కనుగొన్న గ్రహశకలానికి తన పేరే పెట్టి అవకాశాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నుంచి దక్కించుకున్నారు. నాసా భాగస్వామి అయినటువంటి ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ డిస్కవరీ ప్రాజెక్ట్ 2023లో దక్ష్ మాలిక్ తన స్నేహితులతో కలిసి 7.5 పాటు శోధించి ఓ గ్రహశకలాన్ని కనుగొన్నాడు. నాటి నుంచి దాని పేరు 2023 VB40గా కొనసాగుతుంది. ప్రస్తుతానికి దాని శాశ్వత పేరును పెట్టే అవకాశాన్ని నాసా కల్పించింది. డిస్ట్రాయర్ ఆఫ్ ది వరల్డ్, కౌంట్డౌన్ వంటి పేర్లను పరిశీలిస్తున్నట్టు మాలిక్ తెలిపారు. ఎట్టకేలకు ఉత్తర గాజాకు పాలస్తీనియన్లు నెట్జరెమ్ను నడవాను తెరిచిన ఇజ్రాయిల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తొలి దశ సాఫీగా సాగుతుంది. మరి వీడియో పెద్దగా అవుతుంది. అన్ని కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చదివి వినిపించడం జరుగుతుంది. వీడియో పెద్దగా అవుతుంది. ఒప్పందంలో నిబంధనల ప్రకారం సోమవారం ఇజ్రాయిల్ దళాలు నెట్జరెమ్ నడవాను తెరిచాయి. దీంతో ఇప్పటివరకు దక్షిణ గాజాలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్న ఉత్తర గాజా వాసులంతా కార్లలో, ఇతర వాహనాల్లో కాలినడకన తమ నివాసాలకు తరలి వెళ్తున్నారు. యుద్ధం ఆరంభంలో ఉత్తర గాజాపై ఇజ్రాయిల్ భీకరంగా విరుచుకుపడడంతో వేల సంఖ్యలో పాలస్తీనియన్లు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ఉత్తర గాజా దాదాపు ఖాళీ అయింది. ఇజ్రాయిల్ కూడా నెట్జరెమ్ నడవాను ఏర్పరిచి దక్షిణ గాజా నుంచి ఎవరు ఉత్తర గాజాకు వెళ్లకుండా అడ్డుకుంది. ఇప్పుడు ఈ నడవాను తెరవడంతో గుడారాల్లో, పాఠశాలల్లో తలదాచుకున్న ఉత్తర గాజా వాసులంతా పాక్షికంగా పూర్తిగా ధ్వంసమైన తమ సొంత ఇళ్లకు చేరుకున్నారు. 31న గద్దర్ జయంతి ఉత్సవాలు. రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ సంయుక్తంగా గద్దర్ 77వ జయంతి ఉత్సవాలను ఈ నెల 31న రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ చైర్మన్ గుమ్మడి సూర్యకిరణ్ తెలియజేశారు. ఇది కరెంట్ పాలిటిక్స్ సంబంధించి ముఖ్యమైన అంశము. జమిలీ ఎన్నికలు కీలకం. ఒకే దేశం ప్రజాస్వామ్య ప్రక్రియకు జమిలీ ఎన్నికలు అత్యంత కీలకమని మోడీ అంటున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది భారత ప్రజాస్వామ్య ప్రక్రియకు ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో ఎన్సీసీ క్యాడెట్ల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నేరుగా యువత భవితతో ముడిపడిన ఈ చర్చల్లో వారు చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. దేశంలో నిరంతరం ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉంది. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో రాష్ట్రాల శాసనసభలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరిగేవి. తర్వాత జమిలీకి చెల్లుచీటి రాయడంతో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని జమిలీ ఎన్నికలకు సంబంధించి వివేకానంద మోడీలతో భారత సంస్కృతికి ప్రపంచ గుర్తింపు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యాఖ్య. ప్రపంచ వేదికపై భారత సంస్కృతి వారసత్వాలకు స్వామి వివేకానంద తర్వాత సరికొత్త గుర్తింపు తెచ్చిన తొలినేత ప్రధాని మోడీ అని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి సోమవారం ఆయన ఈ మార్కెట్ ప్లేస్ అయినటువంటి వేవ్స్ బజార్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్
ప్రసంగిస్తూ స్వామి వివేకానంద తర్వాత భారతీయతను ప్రపంచవ్యాప్తంగా సగౌరవంగా చాటిన తొలి నేతగా ప్రధాని మోడీ నిలిచారని పేర్కొన్నారు. ఇక్కడ చూడండి, వేవ్స్ వరల్డ్ ఆడియో వీడియో అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ తొలి భేటీ ఈ ఏడాది చివరి దశలో మన దేశంలో నిర్వహించనున్నారు. WHO నుంచి సైమా వాజేద్ను తొలగించండి, హసీనా కుటుంబంపై బంగ్లా ప్రభుత్వం ప్రతీకారం. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకు అక్కడి ప్రభుత్వం వెనకాడడం లేదు. ఇప్పటికే పలు కేసుల్లో ఆమె కుటుంబ సభ్యులను పేర్లను చేర్చిన యూనస్ సర్కార్ తాజాగా ఆమె కుమార్తె సైమా వాజేద్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ పదవి నుంచి తప్పించేలా పావులు కదుపుతుంది. ప్రస్తుతం సైమా WHO ఆగ్నేయాసియా ప్రాంతానికి ప్రాంతీయ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారట. ఆమెను తొలగించాలని మరి సిఫార్సు చేసిందట బంగ్లాదేశ్ ప్రభుత్వము, యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం. నెక్స్ట్ చూద్దాం. సంజయ్ రాయ్కు మరణశిక్ష విధించాల్సిందే, కలకత్తా హైకోర్టులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సిబిఐ అప్పీలు. పశ్చిమ బెంగాల్ రాజధాని ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలపై హత్యాచారం కేసులో ముద్దాయి సంజీవ్ రాయ్కి సియాల్దా కోర్టు జనవరి 20న యావజ్జీవ కారాగార శిక్షను విధించడం సరికాదని, అతనికి మరణశిక్ష విధించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, సిబిఐ కలకత్తా హైకోర్టుకు అప్పీల్ చేశాయి. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అధునాతన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ, NIT పరిశోధకుల ఘనత. వర్ధమాన దేశాల్లో రోడ్లపై వాహన రద్దీ పెను సమస్యగా మారుతున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించడం ద్వారా రౌర్కెలాలోని NIT శాస్త్రవేత్తలు దీనికి సరికొత్త విరుగుడును కనిపెట్టాడు. ఇంటెలిజెంట్ వెహికల్ డిటెక్షన్ పరిజ్ఞానం ఆధారంగా పరిశోధకులు ముందడుగు వేశారు. భారత్ లాంటి వర్ధమాన దేశాల్లో ట్రక్కులు, కార్లు, సైకిళ్ళు, రిక్షాలు, ఎడ్ల బండ్లు, పాదచారులతో ట్రాఫిక్ సంక్లిష్టంగా ఉంటుంది. మరి రూర్కెలానే ఇప్పుడు రౌర్కెలా అని ఇచ్చిండు. ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అధునాతన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను రూర్కెలాలోని NIT శాస్త్రవేత్తలు దీనికి కనుగొన్నారని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ చూద్దాం. కృత్రిమ మేధతో పనిచేసే క్షిపణులను మోహరించిన ఇరాన్, రష్యా సుఖోయిలు అమ్ముల పొదిలోకి. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే అత్యాధునిక క్షిపణులను ఇరాన్ గల్ఫ్ ప్రాంతాల్లో మోహరించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వ రంగ మీడియా వెల్లడించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ గెహం ఆల్మాస్ క్షిపణులను ప్రయోగించింది. ఇవి కృత్రిమ మేధ ఆధారంగా పనిచేస్తాయి. ఏంటి అవి? గెహం మరియు ఆల్మాస్ క్షిపణులు. ఆల్మాస్ ప్రయోగం సందర్భంగా ఇవి విజయవంతంగా లక్ష్యాలను ఛేదించాయని IRNA న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. గెహం ఆల్మాస్ క్షిపణులు ఇరాన్ దేశీయంగానే అభివృద్ధి చేసింది. ఇటీవలే బుషేహర్, ఖుజేస్తాన్ ప్రాంతాల్లో వరుసగా చేపట్టిన యుద్ధ విన్యాసాల్లో వీటి సామర్థ్యాన్ని పరీక్షించింది. ఈ ప్రాంతంలో ఆ దేశ అణువిద్యుత్ ప్లాంట్లు ఉండడంతో పాటు పెట్రోకెమికల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. ఇవన్నీ కాదు కానీ కృత్రిమ మేధతో పనిచేసే క్షిపణులను మోహరించిన ఇరాన్. మరి ఏంటి ఆ క్షిపణులను గుర్తుంచుకుంటే సరిపోద్ది. గెహం ఆల్మాస్. అమెరికా కంపెనీలకు డీప్సీక్ సవాల్. డీప్సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొత్త సంచలనం. చైనాకు చెందినటువంటి డీప్సీక్ స్టార్టప్ సంస్థ AIలో సంచలనం సృష్టించింది. ఆ డీప్సీక్ స్టార్టప్ చైనాకు దేశానికి సంబంధించిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. తక్కువ ఖర్చుతో రూపొందించిన AI మోడల్ అమెరికా కంపెనీలకు సవాల్ విసురుతుంది. కృత్రిమ మేధతో ChatGPT ఒకప్పుడు సంచలనం. దీన్ని రూపొందించిన OpenAI సంస్థ అనతి కాలంలోనే ప్రాచుర్యం పొందింది. తర్వాత మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు AIలోకి అడుగుపెట్టాయి. దీంతో ఈ రంగంలో అమెరికానే గుత్తాధిపత్యం చెలాయిస్తూ వస్తుంది. ఈ రంగంలో పెద్దన్నకు తిరుగులేదని భావిస్తున్న తరుణంలోనే ఒక్కసారిగా తెరపైకి వచ్చింది ఈ డీప్సీక్. చైనాకు చెందిన ఈ స్టార్టప్ సంస్థ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారడమే కాకుండా అమెరికా టెక్ షేర్లను కుదిపేస్తుంది. చైనాలోని హంగ్జూకు చెందిన AI రీసెర్చ్ సంస్థ డీప్సీక్ దీన్ని 2023లో లియాంగ్ వెన్ఫెంగ్ ప్రారంభించడం జరిగింది. చైనాలోని ప్రముఖ యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేట్లతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ సంస్థ తాజాగా R1 పేరిట AI మోడల్ను ఆవిష్కరించింది. చూడండి, మరి ఇది అమెరికా AIలో సంచలనం సృష్టిస్తుందట. చైనాకు చెందినటువంటి డీప్సీక్ స్టార్టప్ సంస్థ. ఓకే, నెక్స్ట్ అంశం పరిశీలిద్దాం.
ఇది ఇంపార్టెంట్. ఇది చరిత్రను వక్రీకరించడం సరికాదు, చావా వివాదంపై మహారాష్ట్ర సీఎం. బాలీవుడ్ కథానాయకుడు వికీ కౌశల్, రష్మిక జంటగా నటించిన చిత్రం చావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభూజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ దీనిని రూపొందించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని ట్రైలర్లోని పలు సన్నివేశాలు వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే. దీనిని ఉద్దేశించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. చరిత్రను వక్రీకరించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఛత్రపతి శంభూజీ మహారాజ్ జీవిత చరిత్రను సరిగ్గా చూపించాలి, చరిత్రను వక్రీకరించడం సరికాదు. శంభూజీ మహారాజుపై ప్రతి ఒక్కరికి అమితమైన ప్రేమ, గౌరవం ఉంటుంది, అది ఎక్కడ కూడా దెబ్బతినకూడదు. ఇక్కడ ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుందట. అయితే ట్రైలర్ విడుదల చేస్తే అది వివాదమైన నేపథ్యంలో సీఎం ఆ విధంగా వ్యాఖ్యానించిండు. మరి సినిమా పేరు చావా, దర్శకుడు వచ్చేసి లక్ష్మణ్ ఉటేకర్, కథానాయకుడు వికీ కౌశల్, రష్మిక. శంభూజీ మహారాజు శివాజీ కుమారుడు శంభూజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమా ఇది చావా. నెక్స్ట్ చూద్దాం. కొన్ని కరెంట్ అఫైర్స్ ఇచ్చింది ఇక్కడ, కొంచెం బ్లర్ అయింది ఇది. బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రచారాన్ని ఇటీవల న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు? బాల్య వివాహాల నిర్మూలన, యువతుల సాధికారత లక్ష్యంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం దృక్పథానికి అనుగుణంగా ఉంది. దీనిని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించడం జరిగింది. బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రచారాన్ని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఈ బాల్య వివాహాల నిర్మూలన మరియు యువతుల యొక్క సాధికారత లక్ష్యంగా ప్రారంభించిన కార్యక్రమం. ఐపీఎల్లో ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడుగా రాజస్థాన్ రాయల్స్కు ఎంపికయ్యాడు 13 ఏళ్ల బీహార్ క్రికెటర్. జెడ్డాలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇతన్ని 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. 1986 తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టిన అతి పిన్న వయస్కుడిగా భారతీయుడిగా ఘనత సాధించాడు. ఎవరు? వైభవ్ సూర్యవంశీ. జస్ట్ 13 ఇయర్స్ మాత్రమే. ద్వైపాక్షిక వాణిజ్యము, ఆర్థిక లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఆర్బీఐ ఇటీవల ఏ దేశానికి చెందిన ఎంఎంఏతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అంటే మాల్దీవుల దేశంతో. ఆర్బీఐ మహిళలపై హింసా నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవంను ఏటా ఏ రోజున నిర్వహిస్తారంటే నవంబర్ 25న మహిళలపై హింసా నిర్మూలన దినోత్సవం. ఇది సొసైటీకి సంబంధించి ముఖ్యమైన క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. మీరెట్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించి డిఎస్సి 2025కి భారతదేశ చరిత్ర, దీని పీడిఎఫ్ మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. వేగంగా సులభంగా విశ్లేషణ, డాటా ఇంటర్ప్రిటేషన్ నెక్స్ట్ ముగిశాయి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న క్లాసెస్ వినడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చరు, సొసైటీ, కరెంట్ అఫైర్స్ అన్ని అంశాలు అందించడంతో పాటు అత్యంత ప్రామాణికంగా పీడిఎఫ్ను కూడా అందిస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే అందరికీ రీచ్ అయినట్టుగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.